ఇది మీ నాన్న గదమ్మా. మీ అమ్మకు నాన్నకు ఇక్కడ ఏమేమి అవసరాలు ఉంటాయో చెప్పు. అవసరాలా? ఇప్పుడెందుకు తాతయ్య? చూడమ్మా, రేపు షష్ఠి పూర్తి నాటికి వాళ్ళు వస్తారుగా. ఇక్కడ వాళ్ళకి కావలసిన సౌకర్యాలు ఏమీ లేకపోవచ్చు. అయినా ఈ చోటు వాళ్ళకి కొత్త కాదనుకో. కానీ వాళ్ళు ఇప్పుడు ఉంటున్నది అమెరికాలో కదా. ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కాబట్టి కొత్తగా ఇప్పుడు ఏమైనా అవసరం రావచ్చు. అందుకని పని వాళ్ళని పంపిస్తాను. అవేవో నువ్వు పురమాయించు. నన్ను క్షమించండి. వాళ్ళ ఆరాటాన్ని చూడలేకపోతున్నాను. నిజం చెప్పకపోతే వాళ్ళకి ద్రోహం చేసినట్టు నా మనసు దహించకపోతుంది. చెప్పేస్తున్నాను నాన్న. మీ మాట మన్నించినందుకు నన్ను క్షమించండి నాన్న. ఏమండి, బాబు రావాలని కాకపోతే మీరు అసలు షష్ఠి పూర్తిగా ఒప్పుకునేవారేనా? నిజం చెప్పండి. నేను ఈ షష్ఠి పూర్తికి ఒప్పుకోకపోతే నువ్వు నన్ను వదిలేసి నీ కొడుకు దగ్గరికి పరిగెత్తేదానివి కదా. నిజం చెప్పు. నిజమేనండి. ఎప్పటికీ వాడొచ్చే జాడ లేకపోతే మాత్రం మనవరాలతో కలిసి అమెరికా వెళ్ళిపోయేదాన్ని. గుండె నొప్పికి వాసుతో వైద్యం చేయించుకునేదాన్ని. నాకు తెలుసు. అలా వెళ్ళిపోతే ఈ వయసులో నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఉండగలనా? నీతో పాటు నేను అమెరికా రావాలి. వస్తే వాసు దగ్గర ఓడిపోవాలి. అలా ఓడిపోవడం నాకు చేత కాదు జానకి. అందుకే ఈ షష్ఠి పూర్తికి ఒప్పుకున్నాను. చాలండి. తండ్రి కొడుకుల మధ్య ఓడిపోవడం గెలవడం ఏంటి? వాడొచ్చాక మాట్లాడతారా లేదా? రాని చూద్దాం. చూడడమేమిటి నా మొహం? ఇంకా బింకాలు పోకండి. వెనక్కి తిరిగి పోగలడు. వాడు మీ కొడుకే. ఎక్కడికి వెళ్తాడు? ఇన్నేళ్ల తర్వాత నిన్ను నన్ను చూసిన కళ్ళతో వాడు ఎక్కడికి వెనక్కి తిరిగి వెళ్తాడు? వాడిని చూడాలని మనకి ఎంత ఆత్రంగా ఉందో మనల్ని చూడాలని వాడికి అంతకంటే ఆత్రం ఎక్కువగా ఉండి ఉంటుంది. చూడు, వాడు వచ్చిన తర్వాత నీకే తెలుస్తుంది. అవునవును, పిచ్చి సన్నాసి. మాట పట్టింపు కాని మనసు వెన్నముద్ద. రాగం